హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆల్ న్యూ రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440కి సంబంధించినటువంటి ఒక కంప్లీట్ రివ్యూ అయితే చూడబోతున్నారు. ఒకవేళ మీరు ఈ 2025 ఈ బైక్ కొనాలని చూస్తున్న వాళ్ళైతే మాత్రం దిస్ ఈజ్ ద బెస్ట్ వీడియో. లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. ఈ ప్రైస్ సెగ్మెంట్లో రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి స్క్రామ్ 440ని ఎవరు కొనాలి, ఎందుకు కొనాలని దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. న్యూ 2025 రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440 5 కలర్ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ మీరు కలర్స్ చూసుకోవచ్చు. అలాగే 2 వేరియంట్స్ అయితే ఉంటాయి, స్పోక్ వీల్స్ అలాగే అలాయ్ వీల్స్. స్పోక్ వీల్స్ వచ్చేసరికి 2,08,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్కి లభిస్తుంటాయి. అలాయ్ వీల్స్ వచ్చేసరికి 2,15,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్కి అయితే లభిస్తుంటుంది. మీరు కంప్లీట్గా ప్యూర్ ఆఫ్ రోడ్ చేద్దామని చూస్తుంటే అలాయ్ వీల్స్ అయితే తీసుకోవద్దు, స్పోక్ వీల్స్ తీసుకోండి. కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే రోడ్ మీద కూడా బాగా నడిపించుకోవచ్చు అనమాట. ఆఫ్ రోడ్ ఆన్ రోడ్కి స్పోక్ వీల్స్ చాలా బాగా సూట్ అవుతాయి. అండ్ మీకు అలాయ్ వీల్స్ అయితే మాత్రం రోడ్ మీద నడిపించుకుంటాను, తక్కువ ఆఫ్ రోడింగ్ చేస్తానంటే ఇది మీకు కంఫర్ట్గా ఉంటుందన్నమాట. అలాయ్ వీల్స్లో వచ్చేసరికి ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తాయి. అండ్ స్పోక్ వీల్స్లో ఓన్లీ ట్యూబ్ టైర్సే ఉంటాయన్నమాట. సో ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోగలరు. ఇప్పుడు మీరు చూస్తుంది బ్లూ కలర్ స్క్రామ్ 440 అనేటువంటి లోగో మీరైతే చూడొచ్చు. అలాగే ట్యాంక్ మీద కూడా చాలా మంచిగా డీటెయిలింగ్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. చూడటానికి ఒక మంచి అడ్వెంచరస్ వెహికల్ ఫీల్ని మనకి తెచ్చే విధంగా ఈ వెహికల్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. సో పాత హిమాలయన్ నుంచి అయితే మాత్రం దీన్ని స్క్రామ్లోకి అయితే చేంజ్ చేశారు. సో మంచి ఇంజన్ అయితే మాత్రం ఉంది. ఇంజన్ గురించి మాట్లాడుకుంటే టెక్నికల్గా ఇది 443cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ SOS ఇంజన్ అన్నమాట. మ్యాక్సిమం 34 Nm ఆఫ్ టార్క్ని 4000 RPM దగ్గర ప్రొడ్యూస్ చేస్తుంటే అండ్ 25.4 bhp ఆఫ్ పవర్ని ప్రొడ్యూస్ చేసే ఇంజన్ అన్నమాట. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో ఇంజన్ మీద మీకైతే చూడొచ్చు రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క లోగో చాలా ప్రీమియం కనిపిస్తుంది. అలాగే ఒక ఆఫ్ రోడ్కి ఉండాల్సినటువంటి హ్యూజ్ గ్రౌండ్ క్లియరెన్స్ 200 mm అయితే ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి ఎలాంటి టెరైన్ ప్లేసెస్ అయినా సరే ఈజీగా ఇదైతే తట్టుకొని మిమ్మల్ని అయితే ముందుకు తీసుకెళ్ళగలదు. ఆల్వేస్ ఇది మనకి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ తోటి ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ ఇంజన్ యొక్క హీటింగ్ అయితే మాత్రం ఇమీడియట్గా స్టాప్ చేసుకోవచ్చు. సో మీరు రన్నింగ్లో ఉన్నప్పుడు. అండ్ ఫ్రంట్లో చూసుకున్నట్లుగా అయితే 41 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ విత్ బూట్స్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. ప్రొటెక్టివ్గానే ఉంటుంది. అలాగే 190 mm ట్రావెల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అయితే మాత్రం. సో అలాగే ఫ్రంట్లో 100/90 నుంచి వీల్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో ఇవి అలాయ్ వీల్స్. అలాగే రిమ్స్ మీద కూడా మనకి స్టిక్కరింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. 300 mm డిస్క్ బ్రేక్స్ అయితే మీరు చూడొచ్చు. సో మనకి ఫ్లోటింగ్ 2 క్యాలిపర్స్ అయితే ఉంటాయి అన్నమాట. బ్రేక్స్ మీరు కొట్టిన ప్రతిసారి ఫీడ్బ్యాక్ అదిరిపోతుంది. డ్యూయల్ ఛానల్ ABS కూడా ఉంది కాబట్టి. అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే రగ్గుడ్ టైర్ అయితే మీరు చూడొచ్చు. ఈ మనకి బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ ఆఫ్ రోడ్కి ఆన్ రోడ్కి యాప్ట్గా సూట్ అయ్యే విధంగా రెడీ చేయబడ్డాయి. అలాగే ఇది మనకి 70 ఇంచ్ టైర్ అనమాట. 120/70 ఇంచ్ టైరు. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి 240 mm డిస్క్ బ్రేక్ ఉంది కాబట్టి డ్యూయల్ ఛానల్ ABS కూడా ఉంది కాబట్టి దట్టు ఇవి స్విచబుల్ కాబట్టి ఆఫ్ రోడ్ కావాల్సినటువంటి ఏదైనా ట్రాక్షన్ ఏరియాలో మీరు హ్యాపీగా వెళ్ళే విధంగా మీకైతే మాత్రం ట్యూన్ చేయబడ్డాయి. అలాగే మనకి లింకేజీ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా మీరు ఇంప్రెస్ అయితే అవుతారు సస్పెన్షన్ వైజు అలాగే బ్రేకింగ్ వైజు. సో ఆఫ్ రోడ్కి ఉండాల్సినటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రేకింగ్ అండ్ డీటెయిలింగ్ అయితే మాత్రం రాయల్ ఎన్ఫీల్డ్ ఆఫర్ చేస్తుంది అనమాట. ఇక ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ వైజ్ అయితే మాత్రం పార్ట్ అనలాగ్ అండ్ డిజిటల్లో మీరైతే కన్సోల్ చూసుకోవచ్చు. లిమిటెడ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఎగ్జాస్ట్ అయితే మంచి షార్ట్స్ కొడుతుందన్నమాట, బాగుంది. సో ఇక హెడ్ ల్యాంప్ వచ్చేసరికి యాజ్ యూజువల్ మనకి అన్నిట్లో ఉన్నటువంటి అదే హెడ్ ల్యాంప్ అయితే ఆఫర్ చేస్తున్నారు. స్ప్లిట్ LED విత్ రాయల్ ఎన్ఫీల్డ్ లోగో. సైడ్ ఇండికేటర్ లైట్స్ మాత్రం హాలోజన్ బల్బ్ సెటప్ తోటే ఆఫర్ చేస్తున్నారు. అక్కడక్కడ కాస్ట్ కటింగ్ అయితే జరిగింది అనిపించింది నాకైతే. అండ్ బ్యాక్ సైడ్ ఒక యూనిక్ టైల్ ల్యాంప్ అయితే మీరు చూడొచ్చు. సో బ్రేక్ కొట్టిన ప్రతిసారి ఎక్స్ట్రా బ్లింక్ అవుతుంది. సో యాజ్ యూజువల్ అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేటప్పుడు వచ్చే వెహికల్స్కి ప్రాపర్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, హంటర్ 350లో మనం చూసిన ఇన్స్ట్రుమెంట్ కన్సోలే వితౌట్ ట్రిప్పర్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మనకి పార్ట్ అనలాగ్ అలాగే పార్ట్ డిజిటల్లో కొంత ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ మనం చూడొచ్చు అనమాట. సో ఇక్కడ స్పీడోమీటర్ వచ్చేసరికి అనలాగ్లో ఉంటే గేర్ పొజిషనింగ్ ఇండికేటర్, కొన్ని ట్రిప్ మీటర్స్, అలాగే ఇక్కడ లో ఫ్యూల్ ఇండికేటర్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట. సో అలాగే సర్వీస్ డ్యూ ఇండికేటర్ కూడా ఉంది. సైడ్ ఇండికేటర్ లైట్స్ అలాగే కొన్ని మాల్ ఫంక్షన్ లైట్స్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. వెరీ సింపుల్ అండ్ బ్యూటిఫుల్. కాస్ట్ కటింగ్ కోసం దీన్ని ఇలా సరిపెట్టేశారు అనమాట. అలాగే ఇక్కడ టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. ఇఫ్ ఈవెన్ మీరు ఫోన్కి మీరు ఛార్జింగ్ చేసుకోవాలంటే సో స్క్రామ్ 440 మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ అయితే చేయదు. అండ్ రైజింగ్ లాంగ్ హ్యాండిల్ బార్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది అప్పర్ బాడీ కంఫర్ట్ హ్యాండిల్ బార్ అనమాట. కంఫర్టబుల్గా పట్టుకొని మీరు ఆఫ్ రోడ్ చేసేటప్పుడు అడ్వెంచర్ ఫీల్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. క్లచ్ చాలా స్మూత్ అయితే ఉంది. అలాగే ఇక్కడ కొంత స్విచ్ కేస్ అయితే మీరు చూడొచ్చు. స్విచ్ కేసెస్ కావచ్చు, ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ కావచ్చు, ఎవ్రీవేర్
మనకి రాయల్ ఎన్ఫీల్డ్ డీటెయిలింగ్ అయితే ఎక్కడ మిస్ చేయట్లేదు. అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి ఇంజిన్ కిల్ స్విచ్ అలాగే సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హజార్ లైట్స్కి సపరేట్ బటన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ బ్రేక్స్ కూడా సో స్మూత్గానే ఉన్నాయి. సో రైడ్ చేయట్లేదు నేను ఈ వీడియోలో, రైడ్ చేసినప్పుడు నేను క్లియర్గా మాట్లాడతాను ఆ బ్రేకింగ్ అలాగే రోడ్ గ్రిప్ ఇవన్నీ ఎలా ఉన్నాయని దాని గురించి. ఇక మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఆఫర్ చేస్తున్నారు డ్యూయల్ టోన్ ఫినిషింగ్లో, చాలా బాగుంది. అండ్ ఇది మనకి 15 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అన్నమాట, సాలిడ్గా ఉంది. సో ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఆ పెయింట్ స్కీమ్ కూడా చాలా బాగుంది. అండ్ ఆ గ్రాఫిక్స్ కూడా చాలా బాగుందన్నమాట. సో ఈవెన్ ఈ ప్లాస్టిక్ పార్ట్ కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ స్క్రామ్ 440 అనేటువంటి ఏదైతే ఈ పార్ట్ కూడా ఇది ఫైబర్ ప్లాస్టికే అండ్ హాట్గా ఉంది. అండ్ కమింగ్ టు ద సీట్ కంఫర్ట్, ఇక్కడ మనకి 795mm తక్కువ సీట్ హైట్ ఉన్నటువంటి సీట్ని ఆఫర్ చేస్తున్నారు. అండ్ సింగిల్ సీటే, బ్యాక్ సైడ్ కూర్చున్నటువంటి పిలియన్ సీట్ కొంచెం పోర్షన్ ఎక్కువగా ఉందన్నమాట. అండ్ 10 kgs వరకు లోడ్ చేసుకోగలిగినటువంటి పేలోడ్ని భరించేటువంటి బ్యాక్ సైడ్ మీరు పోర్షన్ అయితే చూడొచ్చు అనమాట. ఎక్స్ట్రా క్యారీ చేసుకోవాలనుకున్నట్లయితే మీరు హ్యాపీగా ప్రొవిజన్ బాక్స్ని అయితే హ్యాపీగా క్యారీ చేసుకోవచ్చు అనమాట. అండ్ గ్రాబ్ రైల్స్ కూడా ఇక్కడ మనకి చాలా బాగా ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ ఫెండర్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనం గమనించే శారీ గార్డ్ చూసుకోవచ్చు, చైన్ అయితే ఓపెన్ టైప్లోనే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఎవ్రీ 500 kilometersకి ఖచ్చితంగా దగ్గర కూర్చొని దీన్ని కొంచెం క్లీన్ చేసుకుంటే చైన్ సౌండ్ రాకుండా కాస్త లైఫ్ ఎక్కువ అయితే వస్తుందన్నమాట. ఓన్లీ టో షిఫ్టర్ తోటే వస్తుంది, కిక్ రాడ్ అలాంటివి అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు. అలాగే ఇది మనకి ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ E20 క్యాబుల్ ఇంజిన్ అన్నమాట. అలాగే ఎగ్జాస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఎక్కువ నడిపిస్తే ఈ పార్ట్ మొత్తం కూడా హీట్ అవుతుందేమో అని కనిపిస్తుంది. పైన ఉన్నటువంటి ఈ షీల్డ్ కూడా మనకి మెటల్ పార్టీ ఆఫర్ చేస్తున్నారనమాట. అండ్ ఫోల్డబుల్ పిలియన్ ఫుట్ రెస్ట్ అలాగే ఫోల్డబుల్ రైడర్ ఫుట్ రెస్ట్ అయితే ఇక్కడ చూడొచ్చు. సో ఇది వచ్చేసరికి బ్రేక్ ప్యాడ్ అనమాట. అండ్ సైలెన్సర్ మీద కూడా మనకి షీల్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, హీట్ షీల్డ్. అండ్ ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ లోగో అయితే మీరు చూడొచ్చు, చాలా మంచిగా అయితే ఉంది. అండ్ స్పెసిఫికేషన్స్ కూడా మరీ అంత హెవీ స్పెసిఫికేషన్స్ అయితే కాదు. సో పెట్టే ప్రైస్కి వర్తి స్పెసిఫికేషన్స్ అనుకుంటున్నాను. ఆఫ్ రోడ్ చేయడం కోసం ఒక మంచి అడ్వెంచరస్ ఫీల్ తోటి రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి బడ్జెట్లో ఒక వెహికల్ కొనుగోలు చేయాలని చూస్తుంటే దిస్ ఈస్ ద బెస్ట్ బైక్. సో తక్కువ ప్రైస్లో వచ్చేటువంటి అడ్వెంచరస్ బైక్ అన్నమాట. స్క్రామ్ 440 యొక్క అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైస్ 2,60,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో వచ్చేటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ అడ్వెంచరస్ వెహికల్ అనమాట. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీకు వర్త్ అనిపిస్తే ఒకసారి వెళ్ళి టెస్ట్ రైడ్ అయితే చేయండి. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ వెహికల్ని కొనొచ్చా అని అంటే సో 100% అయితే వర్తి అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మంచి డీటెయిలింగ్ తోటి అండ్ మంచి బిల్డ్ క్వాలిటీ తోటి సో ఈ వెహికల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒకలాంటి స్క్రాంబ్లర్ ఫీల్ అన్నమాట. సో ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఎవరైతే ఎక్కువ ఆఫ్ రోడ్ పర్పస్ మీద తిరుగుతాను, ఎక్కువగా కూడా నేనైతే మాత్రం అడ్వెంచరస్ వెహికల్స్గా దీన్ని వాడతాను అనుకున్న వాళ్ళైతే మాత్రం సో హ్యాపీగా ఈ వెహికల్ని టెస్ట్ రైడ్ చేసి తర్వాత మీరు ఇంకొక డెసిషన్ అయితే తీసుకోండి. అలాగే ఈ వెహికల్ యొక్క మైలేజ్ వచ్చేసరికి 25 నుంచి 28 ఆ మధ్యలో అయితే రావచ్చు అన్నమాట. మీరు రైడ్ చేసే విధానాన్ని బట్టి, మీరు చేసే అడ్వెంచరస్ రైడ్స్ని బట్టి ఇదైతే డిపెండ్ అయి ఉంటుంది. కొంచెం పవర్ఫుల్ ఇంజిన్ కాబట్టి సో మీకు ఖచ్చితంగా కూడా తక్కువ మైలేజ్ ఆఫర్ చేస్తూ ఉంటాయి ఈ వెహికల్స్ అన్నీ కూడా. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈ స్పెసిఫికేషన్ రివ్యూ ఆఫ్ స్క్రామ్ 440. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం. సో వెళ్ళేటప్పుడు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఎవరైతే స్క్రామ్ 440 కొనాలని చూస్తున్నారో. సో అరౌండ్ ఒక 50,000 రూపీస్ డౌన్ పేమెంట్ తోటి ఈ వెహికల్ని అయితే మీరు సొంతం చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ ఎవరైనా వాడుతూ ఉన్నట్లుగా అయితే స్క్రామ్ 440 యొక్క మీ ఓనర్షిప్ రివ్యూని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి వెళ్ళగలరని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బై బై.